అండి అందరికీ మంచి కొబ్బరి బూరలు సాఫ్ట్గా మెత్తగా స్పాంజీలాగా ఉండే కొబ్బరి బూరలు తయారు చేసుకుందాం. అవి ఎలా చేసుకోవాలో ఏంటో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవి ఒక పావు కేజీ అండి, పావు కేజీ బియ్యం పోసుకుంటున్నాను, నానేసుకుందాం. తర్వాత ఇదిగోండి ఒక కొబ్బరి చిప్ప సరిపోతుంది, రెండు అవసరం లేదు, ఒకటి సరిపోతుంది. ఈ బియ్యంలో నీళ్లు పోసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. అది ఒక్కడ గుర్తుంచుకోండి, ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. తర్వాత ఇదిగోండి నానబెట్టుకున్నాక 1-2 సార్లు కడుక్కోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకోవాలన్నా కదా, నానియండి. 1-2 సార్లు కడుక్కొని చిల్లు గిన్నెలో వడేసుకుందాం. ఇప్పుడు చిల్లు గిన్నెలో వడేసుకోండి బియ్యం, నానియండి. కావాలంటే ఇవ్వండి, చూసారా, ఓవర్ నైట్ నానేసుకోవాలి. దాంట్లో చిల్లు గిన్నెలో వడేసుకున్నాం బియ్యమన్నీ. పావు కేజీలో కొంచెం తీసేసాను, ఎందుకంటే పావు కేజీ వేయకూడదండి. కేజీకి వచ్చేవరకే బియ్యాన్ని కొబ్బరి బూరలకి 1/2 కేజీ మీద కొంచెం వేస్తారండి కొబ్బరి బూరలకి, అందుకని కొంచెం తగ్గించేసాను. ఎంత అండి, పావు కేజీ కుందిలో కొంచెం చిన్న ముక్క తీసేసాను పక్కకి. అది నలగొట్టుకొని మనం గిన్నెలో వేసుకుందాం. వాటర్ పోసుకుందాం ఒక చుక్క, అందులోకి బెల్లం నానుతుంటుంది. చాలండి. బియ్యం చూసారా ఆరిపోయి, మనం జార్లో వేసేసుకుందాం. మరిన్ని బియ్యం అయితే మిల్లు కడిగించుకోండి, తక్కువ అయితే మటుకి జార్లో వేసుకొని, నేను జార్లోనే వేసుకుంటున్నానండి. ఇంకా శుభ్రంగా జార్లో వేసేసుకుందాం. బియ్యం చూసారా ఆరిపోయి, మనం జార్లో వేసేసుకుందాం. మరిన్ని బియ్యం అయితే మిల్లు కడిగించుకోండి, తక్కువ అయితే మటుకి జార్లో వేసుకొని, నేను జార్లోనే వేసుకుంటున్నానండి. ఇంకా శుభ్రంగా జార్లో వేసుకున్నాం కదా, ఇంకా శుభ్రంగా మెత్తగా పిండి చేసుకుందాం. చూసుకుందామండి. ఓకే, మెదిగిపోయింది. ఇంకా జల్లెడ పట్టేసుకుందాం. మనం జల్లెడ పట్టుకుందామండి. 1-2 సార్లు జల్లెడ పట్టుకుంటే మనకి పిండి అంతా వచ్చేస్తుంది. ఓకే, జల్లెడ తీసుకున్నానండి. ఇంకా శుభ్రంగా జల్లెడ పట్టేసుకుందాం. కొంచెంగా, మొత్తం వేయకండి, మళ్ళీ దిగదు. అలా జల్లెడ పట్టేసుకుందాం. హాయ్ అండి అందరికీ. ఎలా జొన్నలండి, జొన్న పిట్టు వండుకుందాం. జొన్న పిట్టు మీకు ఐడియా ఉంటుంది, ఎదిగిన పిల్లలకి చాలా మంచిదండి. ఆడపిల్లలకైనా మగ పిల్లలకైనా బాగా నడుము బిగుస్తుంది. మనం చిన్నప్పుడు మనకి అమ్మమ్మ నాయనమ్మలు మనకు పెట్టిందే జొన్న పిట్టు అండి, చాలా బాగుంటుంది. అది ఎలా చేసుకోవాలో ఏంటో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇదిగో ఒక 1/2 లీటరు అంటే ఒక 1/2 లీటరు వాటర్ కాగబెడుతున్నానండి. అవి బాగా తెరలాలి. నీరు తెరుగుతున్నాయి చూసారా. ఇక మనం స్టవ్ ఆపేసుకుందాము. స్టవ్ ఆపుకొని జొన్నలు అయిగోండి, దీంట్లో ఏమన్నా రాళ్ళు కానీ ఏమైనా ఉంటే శుభ్రంగా ఏరేసుకొని నానబోసుకోండి. వేడి నీళ్ళల్లో గ్లాసు జొన్నలు పోసాను. ఇంకా మూత పెట్టుకొని ఓవర్ నైట్ వదిలేద్దాము. తెల్లారి బాగా నానతయ్యండి, నానాక మీకు చూపించేస్తాను. మూత పెట్టేసి పక్కకు ఉంచుకుందాం. రాత్రి ఓవర్ నైట్ జొన్నలు నానబెట్టుకున్నాం కదండి పిట్టుకి, చూసారా ఎలా నానియో, బాగా నానియి. నీళ్ళు కూడా కలర్ చూసారా ఎలా వచ్చినాయో కలర్. అయ్యో, శుభ్రంగా 1-4 సార్లు కడుక్కుందాము. శుభ్రంగా బకెట్లో పెట్టుకొని కడుక్కోవాలండి. నీళ్ళు తీసుకుందాం కావాలండి. ఇలా గాలిస్తే మనకి ఎడన్నా రాయి పొరపాటున జారిపోయి ఉన్న రాళ్ళు శుభ్రంగా అడుక్కొచ్చేస్తాయండి. శుభ్రంగా గాలించుకోవాలి, అది ఒక్కడు గమనించండి. చూడండి భలే నానియండి, మనకి ఇలా నానితే చాలు. ఇవ్వండి, శుభ్రంగా చిల్లు గిన్నెలో వడేసుకోవాలి. మనం ఆరబెట్టుకోవాలండి, అది ఒక్కటి గమనించండి. ఎండలో పెట్టుకోకూడదు. శుభ్రంగా నీళ్ళు అనేది మొత్తం చెమ్మ వెళ్ళిపోవాలి, పక్కకి ఆరిపోవాలి. ఇలా శుభ్రంగా నీడన ఆరబెట్టుకోవాలి. ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరపెట్టకూడదు. ఒక్క నీడనే ఇలా ఆరపెట్టి మన గింజ పొట్టుకుంటున్నాము తడిగా ఉండాలండి. చెమ్మ రావాలి, ఇంత తడిగా ఉండకూడదు, కొంచెం ఆరాలి. ఇంకా కొంచెం ఆరిన దాకా వెయిట్ చేద్దాము. ఓకే ఇవ్వండి, చూసారా శుభ్రంగా తడి అనేది ఆరిపోయింది. ఎడన నల్లగింజ ఉంటుంది, అది తీసేస్తున్నానండి. ఇగో శుభ్రంగా ఆరిపోయింది చూసారా. ఇలా అంటే నిమ్ము తగలాలి కానీ చేతికి తడి కాకూడదు. అదిగో చూసారా, తడి కావట్లా. ఇలా అంటే నిమ్ముగా ఉండాలి గింజ, కానీ చేతికి తడి కాకూడదు.
ఆరిపోయిందండి శుభ్రంగా. ఇవి తీసుకొని ఒక్కటికి 2 సార్లు చెబుతున్నానండి, గుడ్డ మీద ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరపెట్టుకోకూడదు. కేవలం నీడలోనే ఆరపెట్టుకోవాలి. అది కూడా తడి తగలకూడదు. చూడండి, ఇదిగో ఏమవుతున్నాయి అంటున్నా కదా, తడి తగలకూడదు, కానీ గింజ నెమ్ముగా ఉండాలి. అదొక్కటి గమనించండి. ఇంకా తీసి మనం జార్లో వేసేసుకుందాం. జార్లో వేసేసుకున్నా కదా, ఇంకా మెత్తగా మనం మరీ మెత్తగా కాకుండా మరీ పొలుగ్గా కాకుండా మీడియంగా చేసేసుకుందాం. మూత పెట్టేసి చూపించేస్తుంది కూడా అండి. ఓకే, ఇదిగో ఇలా ఉంటే చాలండి, మనకి ఎక్కువగా అవసరం లేదు. చూసారా పిండి, ఇదిగో మనకి ఇలా ఉండాలి అంతే లెక్క అండి, ఇలానే ఉండాలి. ఇంకా మనం బెల్లం ముక్కేసుకుందాం. బెల్లం అండి మరింత తీసుకోవాకండి. నేను 1/2 కేజీ దానికి జొన్నలకి నేను ఎంత అండి 2-3 స్పూన్లు ఉంటుందేమో, కొంచెం చిన్న గడ్డ అండి చాలు. మరి జాబ్ అయితే మనకి రాదు పిట్టు. ఉప్పు వేసుకున్నాను, ఉప్పు మర్చిపోయాను. ఎంత రవ్వంత మరింత తీసుకోవాకండి, కొంచెం వేసుకోండి. మూత పెట్టేద్దాం. ఇట్లా వేసుకుందామండి. కొంచెం వాటర్ తీసుకోవాలండి. వాటర్ తీసుకున్నాక అడుగున దానికి గుడ్డ కట్టాలి కదండి. ఇది కచ్చిపు మంచిది నీట్గా ఉన్న గుడ్డ తీసుకోండి ఒకటి, దాని మీద వేసుకొని మనం కట్టేసుకుందాం. బాగా ఇది తడిచేసి గట్టిగా పిండేసానండి గుడ్డ. నెయ్యి వేసుకుందామండి. నెయ్యి పిట్టులో మంచిదండి. నెయ్యి మటుకి అస్సలు వదిలిపెట్టవాకండి, నెయ్యే బాగుంటుంది. నెయ్యి వేసుకోండి. తర్వాత బాగా కలుపుకోండి. బెల్లం మట్టి చెప్పే కదండి, బెల్లం మట్టికి ఎక్కువ వేసుకున్నారంటే అస్సలు మనకి రాదు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడగండి, చూతారు. అసలు నేనే చూపించేస్తున్నా, మీకు ఇబ్బందే లేదు. అదిగో గట్టిగా కలుపుకోవాలి. పొరపాటు నీళ్లు కానీ ఏమైనా పోసారండో పోయకూడదు, పోయవాకండి. ఓకేనా, మనకి చాలండి. చూసారా అలా వచ్చేసింది. నీళ్ళు పోస్తే జాబ్ అయితే ఉడకదు పిట్టు, అందుకని చెబుతున్నానండి, మరీ చెబుతున్నాను. ఇంకా మనం దాని మీద వేసేసుకుందాం. పొయ్యి ముద్ద చేసుకున్నాం కదండి, ఇప్పుడు చపాతీలాగా అలా చేసుకోవాలి. అది కూడా చూపించి, ఇదిగోండి చూసారా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని కాలిపోతుందండి, అది ఆవిరి వస్తుంది కదా మనకి. ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మూత వైనంగా పెట్టుకోండి అండి, జాగ్రత్త. మరీ చెబుతున్నానండి, చేతులు జాగ్రత్త. ఓకే, పెట్టేసుకున్నాక గుడుగుతుంది అది. దానికి 10 నిమిషాలు ఇచ్చేస్తాము. చూసుకుందామండి, కాలిపోతుంది, జాగ్రత్త. నేను ముందరగా చెబుతున్నాను, చాలా జాగ్రత్త అండి. అసలు మూతగా అంత కమ్మన వాసన వచ్చిందండి, నిజంగా చెబుతున్నాను. జొన్న పిట్టు కదండి, ఏదైనా పిల్లలకి చాలా మంచిది. ఒక్కసారి నా కోసం ఇలా ట్రై చేయారా, ఆరోగ్యానికి ఎంత మంచిదోనండి. మరీ చెబుతున్నా, ఎదిగిన పిల్లలకి మనం చిన్నప్పుడు మన అమ్మమ్మ నాయనమ్మలు మనకు పెట్టిన పిట్టేను, కొత్తగా చేసేది ఏమీ లేదండి. అదేనండి, అందరు మర్చిపోయారు. దానికోసమే నేను తీసుకొచ్చాను. మళ్ళీ ఇదిగో చూడండి, అసలు లెగుసి వస్తుంది, ఉడికిందండి. మనం స్టవ్ ఆపేసుకుందాం. ప్లేట్లో పెట్టుకుందామండి. ఓటనే కూడా వస్తుంది, మనకి ఇబ్బంది ఏం లేదు. కొద్దిగా చల్లారాలన్నా కదా, కొంచెం చల్లారితే బాగుండేది. అయినా పర్వాలా, బాగానే వచ్చేసింది. అదిగోండి ఇంట్లో పెట్టేసుకుందాం. ఇంకా పిట్టు తీసి రెడీ అయింది. చూడండి ఎంత చక్కగా రెడీ అయిందనండి, నిజం చెబుతున్నాను. అసలు మనప్పుడు నాకైతే మా అమ్మమ్మ గుర్తుకొచ్చేసిందండి, అందుకే చేసింది కూడా. ఎదిగిన పిల్లలకి చాలా మంచిది. మన అమ్మమ్మ వాళ్ళు మనకి చేసి పెట్టారు, మన బిడ్డలకు మనం చేసుకుందామండి, చాలా మంచిది ఆరోగ్యానికి. ఎందుకు చూస్తున్నానంటే, ఎదిగిన పిల్లలండి వాళ్ళు కుర్కురే ప్యాకెట్లు అవి తిని ఈ తిని వాళ్ళ కాడ అసలు బలం లేదు. బలం లేక వాళ్ళు ఆడనొప్పి ఏడనొప్పి అని సైడ్ ఇంకా కలజోళ్ళు సైడ్లు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలా కాకుండా మన చేతులతో మనం పిట్టు వండుకొని పిల్లలకు పెట్టుకుందామండి. నిజం చెబుతున్నాను, అస్సలు ఎంత బాగుందంటే మనకి ఆ జొన్నలు, ఆ నెయ్యి, ఆ బెల్లము అసలు ఎంత రుచిగా ఉందండి. బా నెక్స్ట్ లెవెల్ అండి. ఆపద వేసి చోట్ల బాగుంది. అసలు ఎంత బాగుందంటే, వీటి దెబ్బకి కుర్కురేలు బిస్కెట్లు ఏం సరిపోతాయండి. పిల్లలు రాగానే స్కూల్ నుంచి ఇది ఇవ్వండి, వాళ్ళే తింటారు. కొంతమంది అంటారు మా పిల్లలు అస్సలు ఏం తినరండి అని.
దేని తినరా అండి, మనం డబ్బులు ఇస్తాము, పోయి కుర్కే ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్ తింటున్నారు, ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు. అసలు వద్దు. స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ పెట్టాల్సింది ఇది. పెట్టాక ఒక చుక్క మంచినీళ్ళు ఇచ్చేయండి, పొట్ట నిండుతుంది, హ్యాపీగా ఉంటారు. ఓకేనండి. ఈ వీడియో నచ్చితే మనకి ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తానండి. నిజం చెబుతున్నానండి. నా కోసం ఒక్కసారి జొన్న పిట్టు ఇలా చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పరా. నా వంటలు అసలు ఎంత దూరం పోతుందో నాకు తెలియాలి కదండి, అందుకని అడుగుతున్నానండి. ఓకేనండి, బాయ్ అండి. చాలా బాగుంది చూడండి, బా నెక్స్ట్ లెవెల్ అండి. ఓకేనండి, బాయ్. పొయ్యం పెట్టుకున్నానండి, కొంచెం కడగనిద్దాము. ఇదిగోండి బెల్లం కరుగుతుంది చూసారా, కొంచెం కరగాలి, పాకం రావాలండి, లేత తీగ పాకము చూపిస్తాను. ఇలా నాగ పంచమో ఏదో అంటగండి, గుడికాడికి పోయొచ్చారా. నేనైతే గుడికాడికి పోయొచ్చాను. ఇక్కడ అమ్మవారి గుడి ఉందండి, ఈ మనకి ఇసప్పాలెంలో కాళికాదేవి మాత అని చాలా మహిమ గల తల్లి. ఆ కాడికి పోయి వచ్చామండి. అక్కడ పొట్టుంటే అక్కడ పాలు పోసుకొని ఇంటికి వచ్చేసాము. దగ్గరే ఉండి తిప్పుకోండి, పక్కకి వెళ్ళిపోవాకండి, ఎందుకంటే ఎమ్మటే పాకం వచ్చేస్తుంది. ఒక చుక్క నీళ్ళు పోసుకొని చూసుకున్నాము. వచ్చేసిందండి, మనకి ఎమ్మటే వచ్చేస్తుందండి, లేత తీగ పాకం చాలు. ఎండు కొబ్బరి వేసుకుందాం. అదేనండి పచ్చి కొబ్బరి, పచ్చి కొబ్బరి అండి. దాంతోపాటే నూగులు యాలుక్కాయ అండి, నూగులు ఒక స్పూను, యాలుక్కాయ వేసేసాను. ఇంకా మనకి పాకం అనేది ముదరదండి, ఎందుకంటే కొబ్బరి వేసాను చూడండి, ఇంకా అస్సలు పాకం ముదరదు, అదొక్కటి గమనించండి. దాంట్లోకి కొంచెం నెయ్యి వేద్దామండి, ఎంత కొంచెం నెయ్యి వేసేద్దాం. నెయ్యి వేసేసాం కదా, ఇంకా మనం దింపుకుందామండి. స్టవ్ దింపుకొని పిండి వేసుకుందామండి. ఇంక మనం తిప్పుకుందాం, పిండి వేసుకొని కలిపిండిలాగా ఉండలు లేకుండా శుభ్రంగా తిప్పుకుందాం. అయిపోయింది, కరెక్ట్గా మోయనంగా సరిపోయిందండి, ఎక్కువ కాల తక్కువ కాలేదు. మనం ఇంకా కాలిపోతుంది కొంచెం, ఇంకా మనం స్టవ్ మీద నూనె పెట్టేసుకుందాం, ఆయిల్ సరిపోతుంది అండి. ఇంక మనం కవర్ తీసుకొని కవర్ మీద కొంచెం నెయ్యి వేసుకొని చాలు, ఒక ముద్ద తీసుకుందామండి. చేయి తడి చేసుకోండి, అదేనండి నూనె నెయ్యి చూసారా చక్కగా వచ్చేసింది. ఇంక మనం నూనె వేసుకుందాం, ఒకసారి తిప్పుకుందామండి పక్కకి. బాగా వచ్చేసింది కూడా బూరెలు కూడా, కొబ్బరి బూరెలు అండి, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి, ఏదైనా సరే ట్రై చేస్తే మనకు రాందే ఉందండి, మానవుడికి మల్లబడేది ఉంటుందా. ఒక్కసారి ట్రై చేయండి, కొబ్బరి బూరెలు చాలా బాగుంటాయి. చూసారా ఎలా పొంగుతున్నాయో. నేను ఆయిల్ తక్కువ వేసుకున్నానండి, మరి కాగబెట్టిన నూనె మళ్ళీ వాడకూడదు ఇంట్లో, అందుకని ఆయిల్ తక్కువ వేసుకున్నాను. తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం. చూసారా ఎంత చక్కగా పొంగిందో. ఆయిల్ ఎప్పుడైనా సరే తక్కువ వేసుకోండి, మళ్ళీ అది మన కాసి మళ్ళీ వాడకూడదు అది. ఇంకా అన్నీ ఇలానే చేసేసుకుందామండి. బూరెలు కొబ్బరి బూరెలు అండి, చాలా బాగుంటాయి. ఇంకా అన్నీ ఇలానే తీసేసుకుందామండి, ప్లేట్లో పెట్టేసుకుందాం. చూసారా ఎంత చక్కగా పొంగుతున్నాయో బూరెలు. మళ్ళీ అలానే వేసేసుకుందామండి. ఇంకోటి కూడా కొంచెం నెయ్యి రాసుకోవటం, మళ్ళీ అదిగో నెయ్యి రాసుకోవాలండి ముందర చేతికి కాకుండా. కొబ్బరి బూరెలు రెడీ అయిపోయినాయి చూసారా, మరిన్ని తీసుకున్నాము చాలండి మనకి. దీని మీద పెట్టేసుకుందాం ప్లేట్లో. ఎవరికన్నా గెస్టులు వచ్చినప్పుడు మట్టుకి బాగా ఉపయోగపడతాయండి కొబ్బరి బూరెలు. ఒకసారి ట్రై చేయండి. ఎంత కమ్మని వాసన వస్తుంది నిజంగా అండి. నూగులు వేసుకున్నాం, కమ్మని నెయ్యి, కొబ్బరి అన్నీ మంచిదే కదండి ఆరోగ్యానికి. చెప్పండి
మీరు ఎంతమంది కొబ్బరి బూరలు అంటే ఇష్టమో నాకు కామెంట్ రూపంలో చెప్పరా. నాకు కొబ్బరి బూరలు అంటే చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టంగా తింటామంటే కొబ్బరి చిప్ప వచ్చింది అంటే కొబ్బరి లూజో కొబ్బరి బూరెలో చేయటం నేను తప్పకుండా చేస్తాను. ఎందుకంటే ఆరలేదండి, కాలిపోతున్నాయి. ఇగో ఆరితే బుల్లె ఉంటాయి, ఇంకా ఆరలేదండి. బా బా నెక్స్ట్ అండి 100కు 100 ఖరీదు బెల్లవని అని కొబ్బరి బూరలు నిజం చాలా చాలా బాగున్నాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ అండి. కొబ్బరి పూరీలు అసలు చిన్నపిల్లల కొబ్బరి బూరలు ఉంటాయి చూడండి, బుగ్గలు సూపర్గా ఉంటాయి, అలా ఉన్నాయండి. బా ఏమున్నాయండి.